హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం 2022 ఆగస్టు 28వ తేదీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ఈయన బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే ఈ 3 దేశాల్లో అంటే లాటిన్ అమెరికాలో పర్యటించటం జరిగింది. అందులో మనం చూస్తే బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే. దీనికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ని మనం చూసుకోవాలి. అంటే లాటిన్ అమెరికాలో ఏ ఏ దేశాలు ఉన్నాయి, అందులో ఈ బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే ఈ 3 ఎక్కడున్నాయి అన్నట్టుగా ఐడెంటిఫై చేయాలి. మనం చూస్తే బ్రిక్స్ అనేటటువంటి ఒక కూటమి అనేది మనకి ఉంది, అవునా? ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు అర్జెంటీనా కూడా చేరటానికి ఆసక్తిని చూపిస్తోంది. అయితే మనకు అసలు ఈ లాటిన్ అమెరికా అన్నాం. ఈ లాటిన్ అమెరికా అన్నటువంటిది దేనికి ఫేమస్? మనం చూస్తే చమురుకి పశ్చిమాసియా ఎలా ఫేమస్సో, లిథియం లాంటి అరుదైనటువంటి లోహాలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ లాటిన్ అమెరికా అన్నటువంటిది కీలకం. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఈవీ అంటామో, ఈ ఈవీస్ని నడిపేటటువంటి మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి లిథియం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా, పెరు, బొలీవియా ఈ 3 దేశాలని లిథియం త్రికోణం అన్నట్టుగా పిలుస్తారు. ఏంటి? లిథియం త్రికోణం. ఏ ఏ దేశాలని లిథియం త్రికోణం అనేసి పిలుస్తారు? ఏ ఏ దేశాలని లిథియం ట్రయాంగిల్ లేదా లిథియం త్రికోణం అంటాము. ఏ ఏ దేశాలు? ఒకటి అర్జెంటీనా, రెండవది వచ్చేసరికి పెరు, మూడవది వచ్చేసరికి బొలీవియా. ఈ 3 దేశాలని లిథియం త్రికోణం అనేసి పిలుస్తూ ఉంటారు. మనం చూస్తే ప్రపంచ లిథియం నిల్వల్లో ఈ 3 56% వరకు నిల్వలున్నాయి. అలాగే లిథియం, రాగి, జింక్ అలాగే ఇలాంటి గనుల్లో చైనా ఇప్పటికే చాలా పెట్టుబడులు పెట్టింది. భారతదేశం కూడా అర్జెంటీనా, బొలీవియా అలాగే చిలీ వీటి గనుల్లో తవ్వకాల కోసం ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థని ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ 2020లో అర్జెంటీనాలో లిథియం అన్వేషణకి గాను ఒక అవగాహన ఒప్పందం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నటువంటి దాన్ని కుదుర్చుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు మన దేశ విదేశాంగ మంత్రి ఎవరు? జయశంకర్. ఈయన అర్జెంటీనా యొక్క అధ్యక్ష మరియు విదేశాంగ మంత్రులతో వాణిజ్యం, రక్షణ, అణుశక్తి ఈ రంగాల్లో సహకార అభివృద్ధికి చర్చలు జరపటం జరిగింది. అయితే ఈ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది మరింత పెరగటానికి ఈయన పర్యటన అనేది తోడ్పడింది అన్నట్టుగా మనం చెప్పచ్చు. మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత్కి పొద్దుతిరుగుడు నూనెలు అనేటటువంటివి అంటే వాటి దిగుమతులు అనేవి దెబ్బతిన్నాయి. ఫలితంగా భారతదేశంలో వంట నూనెల ధరలు అనేవి పెరిగిపోయాయి. మన భారతదేశం యొక్క పొద్దుతిరుగుడు నూనె దిగుమతుల్లో 70% రష్యా ఉక్రెయిన్ల నుంచే వస్తోంది. అలా మన దేశంలో ఏర్పడినటువంటి లోటును భర్తీ చేసేటటువంటి ఆ కెపాసిటీ అర్జెంటీనాకి ఉంది. ఇప్పటికే అర్జెంటీనా నుంచి మనకి ప్రొద్దుతిరుగుడు నూనె దిగుమతులు అనేవి మొదలయ్యాయి. అయితే మనకి బ్రెజిల్, అర్జెంటీనా వీటితో గతంలోనే సహకార అభివృద్ధి మీద మన భారత విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. అయితే లాటిన్ అమెరికా దేశాలతో భారత్ రూపాయల్లో గనక వాణిజ్యం జరిపితే అప్పుడు ఎగుమతి పరంగా మనం వేగంగా విస్తరించే అవకాశం అనేది ఉంది. అలాగే లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశాలైనటువంటి బ్రెజిల్, అర్జెంటీనాలు కూడా రూపాయి, రూబుల్, యువాన్లు వీటిలో వాణిజ్యం జరపటానికి గనక ముందుకొస్తే ఈ దేశాల వాణిజ్య రూపురేఖలు అనేవి ఖచ్చితంగా మారిపోతాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021లో అర్జెంటీనాకి భారత్ ఎన్నవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది? ఎన్నవ భాగస్వామి? 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మన భారతదేశం నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. నెక్స్ట్ రాబోయేటటువంటి మన భవిష్యత్ అంతా కూడా కాలుష్య రహిత వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే వెళ్తోంది. ప్రస్తుతం వాడుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ వీటితో నడిచేటటువంటి వాహనాల ద్వారా ఎక్కువ కాలుష్యం అనేటటువంటిది వెదజల్లుతుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కూడా కాలుష్య రహిత వాహనాల తయారీ మీద దృష్టి సారించాయి.
అందులో భాగంగానే బ్యాటరీతో నడిచేటటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు వీటి యొక్క వాహనాల తయారీని ప్రారంభించటం జరిగింది. అధునాతన సాంకేతికత పరిజ్ఞానం, ఆధునిక బ్యాటరీలు, వీటన్నింటితో ఈ ఈవీస్ అనేవి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాయి, అంటే మనం వాడుతూ ఉన్నాము. అయితే ఈవీల యొక్క వాణిజ్య ఉత్పత్తి అనేది మొదటగా నిస్సాన్ అన్నటువంటిది ప్రారంభించింది. 2012లో టెస్లా మోడల్ ఎస్ అన్నటువంటిది మనకి అందుబాటులోకి వచ్చింది. దాంతో మిగతా సంస్థలు కూడా వీటి తయారీ మీద దృష్టి పెట్టాయి. మనం చూస్తే 2011లో ప్రపంచవ్యాప్తంగా 55,000 ఈవీ వాహనాలు అనేవి అమ్ముడయ్యాయి. 10 ఏళ్ల తర్వాత అంటే 2021 వచ్చేసరికి వీటి సంఖ్య 70 లక్షలకి చేరింది. అందులో సగం వాటా చైనాదే. అయితే ఈవీల యొక్క వినియోగంలో అమెరికా, ఐరోపా దేశాలని మించి చైనా అన్నటువంటిది దూసుకుపోతోంది. అయితే మనకి ఈ ఈవీస్లో ఉపయోగించేటటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. ఆ లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ప్రధానంగా లిథియం, మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్, అల్యూమినియం, గ్రాఫైట్, టైటానియం ఇలాంటి 8 ఖనిజాలు అనేవి అవసరం. అయితే మన దేశంలో మ్యాంగనీస్, నికెల్, కాపర్, అల్యూమినియం వీటి యొక్క నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అంటే గ్రాఫైట్ నిల్వలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ముడి ఖనిజం నుంచి బ్యాటరీ తయారీకి అవసరమయ్యేటటువంటి నాణ్యమైన గ్రాఫైట్ని తయారు చేసే కర్మాగారాలు అనేవి మనకు లేవు. ఒకవేళ ఈ కర్మాగారాల్ని మనమే ఏర్పాటు చేసుకుంటే ఈ గ్రాఫైట్ని దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు. మన దేశంలో ఉన్నటువంటి టైటానియం మన అవసరాలకి సరిపోతుందో లేదో ఇంకా అసలు అంచనా అనేది లేదు. అలాగే లిథియం, కోబాల్ట్ ఇవి మన దేశంలో లేవు. ఈ రెండింటిని పూర్తిగా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందులో లిథియంకి సంబంధించి మనకి ఇందాకే ఆర్టికల్లో చెప్పుకున్నాం ఏమని, విదేశాంగ మంత్రి లాటిన్ అమెరికా పర్యటనకి వెళ్ళారు. అక్కడ ఆ దేశాల్లో లిథియం అన్నటువంటిది ఎక్కువగా లభ్యమవుతుంది అనేసి. అవునా? సో అదొకటి ఇంపార్టెంట్. అంతేకాకుండా మన దేశంలో లభించినటువంటి లోహాల్ని ఏ రూపంలో దిగుమతి చేసుకోవాలి అనేటటువంటి విషయంలో ఇప్పటికీ కూడా విభిన్నమైనటువంటి వాదనలు మనకు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన దేశంలో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించడం ద్వారా జాతీయ ఇంధన భద్రతని సాధించే లక్ష్యంతో NEMMP అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అంటాము. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఏ సంవత్సరంలో? 2013వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్వాసక్రియకి సంబంధించి. శ్వాసక్రియ అంటే ఏంటి? మన యొక్క జీవ కణాల్లో ఆక్సిజన్ సమక్షంలో రసాయన సంక్లిష్ట అదస్థ పదార్థాలైనటువంటి గ్లూకోజ్ ఇలాంటివి ఆక్సీకరణం చెంది శక్తి విడుదలయ్యేటటువంటి దాన్ని మనము శ్వాసక్రియ అంటాము. అది కణాల్లో జరిగితే కణ శ్వాసక్రియ అనేసి పిలుస్తాము. అంటే మనకి నిజ కేంద్రక కణాలు అని, కేంద్రక పూర్వ జీవ కణాలు అనేసి వ్యత్యాసం లేకుండా ఈ కణ శ్వాసక్రియ అనేటటువంటిది జరుగుతుంది. కాకపోతే దాని చర్య విధానాల్లో కొన్ని తేడాలు అనేటటువంటివి ఉంటాయి. మనకి గ్లూకోజ్ అనేది పూర్తిగా ఆక్సీకరణం చెంది ఆ నిల్వ శక్తిని విడుదల చేసి అధిక సంఖ్యలో ఏటీపీల్ని ఉత్పత్తి చేస్తుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేసి పిలుస్తాము. కణజీవ క్రియల్ని జరిపేటటువంటి చర్యలు వాయు సహిత కణ శ్వాసక్రియలో ఉంటాయి. అయితే మనం చూస్తే ఈ వాయు శ్వాసక్రియలో ప్రధానంగా 3 దశలు అనేటటువంటివి ఉంటాయి. ఏంటి ఆ 3 దశలు అంటే, ఒకటి వచ్చేసరికి గ్లైకాలసిస్ అన్నటువంటిది. గ్లైకాలసిస్ అనేసి దీన్నే ఈఎంపీ పాత్వే లేదా ఈఎంపీ మార్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకని? గ్లైకాలసిస్ని ఎమ్డెన్, మేయర్హోఫ్ అలాగే పర్నస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించటం జరిగింది. అందుకే దీన్ని ఈఎంపీ పాత్వే అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ గ్లైకాలసిస్ అన్నటువంటిది అవాయు జీవుల్లో జరిగే శ్వాసక్రియ ప్రక్రియల్లో మాత్రమే ఈ దశ అనేటటువంటిది ఉంటుంది. రెండవది వచ్చేసరికి క్రెబ్స్ వలయం లేదా క్రెబ్స్ సైకిల్ అనేసి పిలుస్తూ ఉంటాము. పైరువిక ఆమ్లం అన్నటువంటిది ఇక్కడ పూర్తిగా ఆక్సీకరణం చెంది హైడ్రోజన్ పరమాణువుల్ని తొలగించి 3 కార్బన్ డైఆక్సైడ్ అణువులుగా ఇది మిగిలిపోతుంది. దాన్నే క్రెబ్స్ వలయం అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మైట్రోకాండ్రియాలోని మాత్రిక అన్నటువంటి దాంట్లో ఇది జరుగుతుంది. ఇక మూడవది వచ్చేసరికి ఏంటి? ఎలక్ట్రాన్ రవాణా.
ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేసి పిలుస్తాము. ఈ ఎలక్ట్రాన్ రవాణాలో ఏం జరుగుతుంది? హైడ్రోజన్ పరమాణువులతో పాటు తొలగించినటువంటి ఎలక్ట్రాన్స్ కూడా రవాణా చెంది ఆక్సిజన్కి చేరుకుంటాయి. ఫలితంగా అవి ఏటీపీని సంశ్లేషించటం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ రవాణా అన్నటువంటిది మైటోకాండ్రియా లోపలి త్వచాల్లో జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఆర్క్యూ లేదా శ్వాసక్రియ నిష్పత్తి, రెస్పిరేటరీ కోషంట్ అంటాము. ఏంటి శ్వాసక్రియ నిష్పత్తి అంటే? మనం శ్వాసక్రియలో ఉపయోగించినటువంటి ఆక్సిజన్ ఘనపరిమాణానికి విడుదలైనటువంటి CO2 ఘనపరిమాణానికి మధ్య ఉండే నిష్పత్తిని మనము రెస్పిరేటరీ కోషంట్ లేదా శ్వాసక్రియ నిష్పత్తి అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, విడుదలైనటువంటి CO2 ఘనపరిమాణం బై ఉపయోగించిన ఆక్సిజన్ ఘనపరిమాణం. అయితే ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్స్ అడగటం జరిగింది. చూడండి, ఒకటి ఇక్కడ శ్వాసక్రియ దశ, అది జరిగేటటువంటి స్థానం, ఈ రెండింటిని అడిగారనమాట. ఒకటవది చూడండి, గ్లైకాలసిస్ అన్నటువంటిది ఎక్కడ జరుగుతుంది? అసలు గ్లైకాలసిస్ అనేటటువంటి పదం గ్రీకు భాష నుంచి ఆవిర్భవించింది. అందులో గ్లైకాస్ అంటే చక్కెర, లైసిస్ అంటే విచ్ఛిన్నం అనేసి అర్థం. అయితే జీవులన్నింటిలో కూడా ఈ గ్లైకాలసిస్ చర్య అనేది కణ ద్రవ్యంలో జరుగుతుంది. అందులో గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది. ఆ తర్వాత గ్లైకాలసిస్ తర్వాత చర్యలు మైటోకాండ్రియాలో జరుగుతాయి. సో ఇప్పుడు గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యంలో. క్రెబ్స్ వలయం ఎక్కడ జరుగుతుంది? క్రెబ్స్ వలయం అన్నటువంటిది ఇందాకే చెప్పుకున్నాం, మైటోకాండ్రియాలోని మాత్రికలో జరుగుతుంది. మూడవదేంటి? ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడ జరుగుతుంది? ఎలక్ట్రాన్ రవాణా అన్నటువంటిది మైటోకాండ్రియా లోపలి త్వచాల్లో అంటే క్రిస్టేలో ఉండేటటువంటి రేణువుల్లో జరుగుతుంది. సో ఒకటి గ్లైకాలసిస్కేమో బి, క్రెబ్స్ వలయానికేమో సి, ఎలక్ట్రాన్ రవాణాకేమో ఏ. సో ఆప్షన్ 1 అన్నటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రెండవ క్వశ్చన్ చూడండి, ఏమడిగారు ఇక్కడ? కింది వాటిలో సరైనవి ఏవి అనేసి అడుగుతున్నారు. ఏంటి? కిణ్వనంలో గ్లూకోజ్ పాక్షికంగా ఆక్సీకరణం చెందుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ సంపూర్ణ ఆక్సీకరణం చెందుతుంది అనేసి అంటున్నారు. అవునా? అవును. అలాగే కిణ్వనంలో ఒక గ్లూకోజ్ అణువు నుంచి పైరువిక్ ఆమ్లం ఏర్పడే క్రమంలో 2 ఏటీపీ అణువులు మాత్రమే ఏర్పడితే వాయు శ్వాసక్రియలో అధిక సంఖ్యలో ఏటీపీల ఉత్పత్తి జరుగుతుంది. అవునా? కరెక్ట్. అలాగే మూడవది చూడండి, కిణ్వన ప్రక్రియ జరగటానికి మైటోకాండ్రియా అనే కణాంగం అవసరం లేదు, కానీ వాయు సహిత శ్వాసక్రియకి అది అవసరం. అవునా అండి? అవును. సో ఆన్సర్ వచ్చేసి 4/1. మూడవది చూడండి, గ్లైకాలసిస్లో గ్లూకోజ్ నుంచి ఏర్పడేటటువంటి పదార్థం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది అనేసి. సో ఆప్షన్ 2 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాలుగవది చూడండి, కణ శ్వాసక్రియలో ఆక్సిజన్ ఏ దశలో ఉపయోగపడుతుంది? ఏ దశలో? మనకి ఇందాకే చెప్పుకున్నాం ఏమని, ఎలక్ట్రాన్ రవాణాలో హైడ్రోజన్ పరమాణువులతో పాటుగా తొలగించినటువంటి ఎలక్ట్రాన్లు రవాణా చెంది ఆక్సిజన్కి చేరుకుంటాయి. ఫలితంగా అవి ఏటీపీని సంశ్లేషిస్తాయి అనేసి చెప్పుకున్నాము. సో దేంట్లో ఆక్సిజన్ ఉపయోగపడుతుంది? ఎలక్ట్రాన్ రవాణాలో. ఐదవది చూడండి, కణ శ్వాసక్రియకి జీవరసాయన సమీకరణం ఏంటి అనేసి అడుగుతున్నారు. ఏంటి? మనకి చాలాసార్లు చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, మనకు గుర్తుంటుంది. ఏంటి? C6H12O6 + 6CO2 + 6H2O gives rise to 6CO2 12H2O + ఎనర్జీ. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆరవ క్వశ్చన్ చూడండి, క్రెబ్స్ వలయానికి ఉన్నటువంటి మరొక పేరేంటి? క్రెబ్స్ వలయం లేదా దీనిని సిట్రిక్ ఆమ్ల వలయం అనేసి, ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అనేసి, TCA వలయం అనేసి కూడా పిలుస్తారు. సో ఇవన్నీ కూడా క్రెబ్స్ వలయానికి ఉన్నటువంటి పేర్లే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీంకోర్టుకి 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ లేదా జస్టిస్ UU లలిత్ అంటాము, ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు? రాష్ట్రపతి. మనం చూస్తే రాష్ట్రపతికి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి. సో వైస్ వర్సా అన్నమాట.
సో ఇప్పుడు ఎవరు చేయించారు? రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? ఒడిషా. అలాగే మనం చూస్తే అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఈమె. అలాగే ఇండిపెండెన్స్ తర్వాత పుట్టినటువంటి మొదటి రాష్ట్రపతి ఈమె. అంటే రాష్ట్రపతి అయిన వాళ్ళందరిలో ఇండిపెండెన్స్ తర్వాత పుట్టినటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము. అలాగే ఈమె రెండవ ఉమెన్ ప్రెసిడెంట్, అవునా? అలాగే మనం చూస్తే ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము. ఇవన్నీ కూడా ఈమెకి సంబంధించినవే. ట్రైబల్ ప్రెసిడెంట్ అన్నాము. ఏ ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి ఈమె? సంతాల్ ట్రైబ్. సంతాల్ ట్రైబ్ అన్నటువంటిది మన దేశంలో ఎన్నవ అతిపెద్ద ట్రైబ్? సెకండ్ది. మనం చూస్తే మొదటి స్థానంలో గోండ్లు ఉంటే రెండవ స్థానంలో సంతాల్ ట్రైబ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి గుర్తు రావాలి. మనం చూస్తే ఇక్కడ 49వ ప్రధాన న్యాయమూర్తి అన్నాము. 48వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ. మనకి సౌత్ నుంచి నిన్నటి ఆర్టికల్ మనం చూస్తే సౌత్ నుంచి మనకి ఇప్పటి వరకు 9 మంది న్యాయమూర్తులు పనిచేయటం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉన్నారు, తమిళనాడు నుంచి 2 ఉన్నారు, అలాగే కర్ణాటక నుంచి అత్యధికంగా 4 ఉన్నారు, కర్ణాటక నుంచి. అలాగే కేరళ నుంచి 1 ఉన్నారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఎవరు? జస్టిస్ యుయు లలిత్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రం సమీపంలో పాటిగడ్డ అనేటటువంటి ప్రాంతం దగ్గర, పాటిగడ్డ లేదా దీనినే పాత ఊరు దిబ్బ అనేసి పిలుస్తూ ఉంటారు. అక్కడ శాతవాహనులు అంతకు ముందు కాలం ప్రజలు ఉపయోగించినటువంటి టెర్రకోటా వస్తువులు, శిల్పాల్ని తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో నాగరిక సమాజం, వాటి నివాసాలు ఉండేవి అన్నట్టుగా దీని నుంచి మనం అభిప్రాయపడుతున్నారు. అయితే మనం చూస్తే బౌద్ధ హారీతి టెర్రకోట శిల్పం అన్నటువంటిది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటిది. మిగిలినటువంటి టెర్రకోటా బొమ్మలు క్రీస్తు శకం 1, 2వ శతాబ్దాల నాటివిగా చెప్పటం జరిగింది. మనం చూస్తే ఇక్కడ విగ్రహాలు చూడండి. తల మీద కిరీటం, అలాగే చెవులకి పెద్ద పెద్ద కుండలాలతో ఈ విగ్రహం అనేది ఉంది. అలాగే అరచేతిలో ఇమిడేటటువంటి చిన్న మట్టి కదురు, బంగారం, వెండి, రాగి లాంటి లోహాలు కరిగించేటటువంటి మూస, సాంబ్రాణి అగరు ధూపం వేసేటటువంటి మట్టి పాత్ర, అలాగే మట్టి కంచుడు, ఎరుపు రంగు కోటింగ్ వేసిన వెడల్పైనటువంటి పాత్ర, చను ముక్కు గొట్టం, అలాగే ఆకుల డిజైన్తో ఉన్నటువంటి పెంకు, సాంబ్రాణి పాత్ర అడుగు, నీరు చల్లేటటువంటి పాత్ర గొట్టం, కుండ పెంకు, ఇలాంటి పాత్రలన్నీ కూడా ఇక్కడ లభించాయి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగొచ్చో చూడండి. శాతవాహనులు అంతకు ముందు ప్రజలు ఉపయోగించిన టెర్రకోటా వస్తువులు, శిల్పాల్ని తెలంగాణ పురావస్తు బృందం ఎక్కడ కనుగొంది? ఎక్కడ? సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పాటిగడ్డ అనేటటువంటి ప్రదేశంలో. డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అడగకపోవచ్చండి, కానీ ఇక్కడ శాతవాహనులు అన్నాము. శాతవాహనులు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో ఆ డైనాసిటీకి సంబంధించినటువంటి రాజులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ ఏంటి, వాళ్ళ యొక్క సోషల్ పొలిటికల్ లైఫ్ ఎలాంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించి శాతవాహనుల్లో ఇంపార్టెంట్ రాజులు ఎవరు, వాళ్ళు జారీ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కాయిన్స్ ఏంటి, ఎలాంటి కాయిన్స్ వాళ్ళు యూజ్ చేసేటటువంటి వాళ్ళు, అలాగే ఎలాంటి లోహాల్ని వాళ్ళు వాడేటటువంటి వాళ్ళు, ఎలాంటి ట్రేడ్ వాళ్ళకు ఉండేది, ఎవరితో శత్రుత్వం ఉండేది, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అలాగే వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించారు అన్నటువంటిది కూడా మనకి తెలియాలి. అలా ఈ ఒక టాపిక్ నుంచి చూడండి మొత్తం శాతవాహనాల గురించి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇలాగా చిన్న చిన్న టాపిక్స్ నుంచి పెద్ద పెద్ద టాపిక్స్ కనుక మనం కవర్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనకు గుర్తుంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశం సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే స్వావలంబనగా మారటానికి, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన భారత్ నిలవటానికి ఖాదీ అన్నటువంటిది స్ఫూర్తిగా ఉంటుంది అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం జరిగింది. మన భారతదేశ ఆత్మగౌరవానికి చిహ్నమైనటువంటి ఖాదీ, ఖద్దర్ ఇలాంటివి స్వాతంత్రం తర్వాత మాత్రం నాణ్యత లేనటువంటి ఉత్పత్తిగా భావించే పరిస్థితి అనేది వచ్చింది. ఇది చాలా విచారకరం అన్నట్టుగా చెప్పారనమాట.
మనం చూస్తే గుజరాత్లోని సబర్మతి తీరంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఖాదీ ఉత్సవ్ అందులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం జరిగింది. ఇందులో ఒకటేసారి 7,500 మహిళలు చెరకా తిప్పి నూలు వడకటం ద్వారా ఒక కొత్త రికార్డు సృష్టించినట్టయింది. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లో సబర్మతి నది మీద నిర్మించినటువంటి అటల్ వంతెనని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్లో ఖాదీ గ్రామోద్యోగ్ భవన్ అనేటటువంటి నూతన భవనాన్ని కూడా ఈయన ప్రారంభించారు. క్వశ్చన్ చూడండి, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏ నదిపై నిర్మించిన అటల్ వంతెనని ప్రధాని మోడీ ప్రారంభించారు? ఏ నది? సబర్మతి నది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించింది. ఇది ఇండిజినస్గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి సెమీ హై స్పీడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్. మనకి ఇండియన్ రైల్వేస్లో ఇదొక మేజర్ లీప్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ వందే భారత్ ట్రైన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు? అసలు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే ఐసిఎఫ్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. అది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా 100 కోట్ల రూపాయలతో వందే భారత్ ఎక్స్ప్రెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే ఈ ట్రైన్లో కాన్ఫిగరేషన్ అన్నటువంటిది చాలా కాంప్లెక్స్గా, అది ఏంటి అంటే ఈ ట్రైన్ ఆపరేషన్ని ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా, తక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసేలాగా, ఈజీగా మెయింటైన్ చేసేలాగా, ఫాస్ట్గా ఉండేలాగా ఈ ట్రైన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అయితే ప్రస్తుతం ఎన్ని ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఆపరేషనల్గా ఉన్నాయి అంటే 2. ఒకటి న్యూఢిల్లీ మరియు వారణాసి మధ్య, రెండవది వచ్చేసరికి న్యూఢిల్లీ నుంచి కాత్రా మధ్య. ఇప్పుడు 3వ వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ ప్రాంతాల మధ్య ఈ ట్రయల్ రన్ అనేటటువంటిది నిర్వహించారు? కోటా. ఎక్కడుంది కోటా అన్నటువంటి ప్రదేశం? రాజస్థాన్లో. అలాగే మధ్యప్రదేశ్లోని నగ్దా అన్నటువంటి ప్రదేశం. ఈ రెండింటిని కలుపుతూ ఈ ట్రయల్ రన్ని నిర్వహించటం జరిగింది. అయితే ఈ ట్రయల్ రన్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నటువంటిది 180 కిలోమీటర్ల వేగం అన్నటువంటిది అందుకుంది. మనం చూస్తే ఒక్క దశలో ఈ రైలు కొద్ది క్షణాలు 183 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. అయితే మనం చూస్తే 2022 బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి ఏం చెప్పారు? రాబోయే 3 ఏళ్లలో అంటే 2025లోపు 400 వందే భారత్ రైళ్లను తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ వందే భారత్ ట్రైన్ యొక్క ఫీచర్స్ ఏంటి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. మనం చూస్తే దీన్ని స్టార్టింగ్లో ట్రైన్ 18 అనేటటువంటి పేరుతో తీసుకురావటం జరిగింది. ఇందులో ఒక ప్రొపల్షన్ సిస్టమ్ని బేస్ చేసుకుని, అంటే లోకోమోటివ్ అన్నటువంటిది ఇందులో ఉండదు, ఒక ప్రొపల్షన్ సిస్టమ్ని బేస్ చేసుకుని దీన్ని డెవలప్ చేశారు. ఆ ప్రొపల్షన్ సిస్టమ్ని డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ టెక్నాలజీ అన్నటువంటి దాన్ని ఉపయోగించటం జరిగింది. అయితే ఇందులో అన్ని కోచెస్లోనూ ప్యాసింజర్ అమ్యూనిటీస్ అనేటటువంటివి ఉంటాయి. ఆన్ బోర్డ్ వైఫై ఎంటర్టైన్మెంట్ నుంచి జీపీఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సీసీటీవీస్, ఆటోమేటిక్ డోర్స్, రొటేటింగ్ చైర్స్, బయోవాక్యూమ్ టైప్ టాయిలెట్స్, ఇలాంటివన్నీ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉంటాయో అలాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇది మ్యాక్సిమం స్పీడ్ 160 km/h వెళ్ళేలాగా తీసుకొని రావటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ట్రయల్ రన్లో ఎంత స్పీడ్ని ఇది అందుకుంది? గరిష్టంగా 183 km/h. మనం చూస్తే నార్మల్గా ఈ వందే భారత్ ట్రైన్స్ని జర్నీని 25 నుంచి 45% రెడ్యూస్ చేయాలి అన్నట్టుగా తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ని కూడా తీసుకురావటం జరిగింది. అయితే దీన్ని తీసుకురావటం వల్ల ఏంటి అంటే అడిషనల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది దొరుకుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై సెక్టార్స్కి ఒక బూస్ట్ తీసుకొచ్చినట్టుగా అవుతుంది. అలాగే రైల్వే యొక్క ఫినాన్సెస్, అలాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా పెంచడానికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2019లో తొలి వందే భారత్ రైల్ ఏ ప్రాంతాలని కలుపుతూ ప్రారంభించబడింది? ఏ ప్రాంతాలు? న్యూఢిల్లీ మరియు వారణాసి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఇందులో పురుషుల డబుల్స్లో సెమీస్కి చేరి మన దేశానికి తొలి పతకం ఖాయం చేసి చరిత్ర సృష్టించినటువంటి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి వీళ్ళ యొక్క జోడీ కాంస్యం గెలుచుకోవటం జరిగింది. ఈ సీజన్లో ఈ జంట ఫైనల్ని చేరుకోలేకపోయింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్.
కానీ మనం చూస్తే ఇప్పటి వరకు ఇలాగా పతకం ఖాయం చేసినటువంటి తొలి డబుల్స్ జట్టు ఎవరు అంటే వీళ్ళదే. క్వశ్చన్ చూడండి, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్లో భారత్ ఏ పతకాన్ని సాధించింది? ఏ పతకం? కాంస్యం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గార్బా నృత్యం. ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ నృత్యం ఇది? గుజరాత్. ఈ గార్బాని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చాలి అన్నట్టుగా కేంద్రం నామినేట్ చేయటం జరిగింది. మనం చూస్తే లాస్ట్ ఇయరే కోల్కతాలో జరిగేటటువంటి దుర్గా పూజ ఉత్సవాలకి ఈ యునెస్కో గుర్తింపు అనేటటువంటిది లభించటం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్రం ఈ గర్బా అన్నటువంటి ఈ నృత్యాన్ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చాలి అన్నట్టుగా నామినేట్ చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా అడగచ్చు. గార్బా సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఏ రాష్ట్రం? గుజరాత్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 89 కింద ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈయన రాజ్యసభ సమావేశాలకి అధ్యక్షత వహించి సమర్థంగా నిర్వహించటం జరుగుతుంది. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి సభ్యుల అనర్హతలని ప్రకటిస్తారు. అలాగే సభా నియమాల్ని పాటించినటువంటి సభ్యుల్ని శిక్షించే అధికారం వీళ్ళకు ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుల మీద సమాన ఓట్లు వస్తే అధ్యక్ష స్థానంలో ఉండి తన యొక్క నిర్ణాయక ఓటును వినియోగించుకొని బిల్లుని గెలిపించటం లేదా ఓడించటం అన్నటువంటిది కూడా ఈయనకి ఆ అధికారం అనేది ఉంటుంది. అలాగే రాజ్యసభలో పబ్లిక్ ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు అనుమతినిస్తారు. అలాగే సమావేశాల నిర్వహణకు అవసరమైనటువంటి కనీస సభ్యుల హాజరు, దీన్నే కోరం అనేసి అంటాము. ఆ కోరంని కూడా అంటే ఎంత వంతు ఉండాలి అన్నట్టుగా దాన్ని ధృవీకరించటం జరుగుతుంది. అయితే రాజ్యసభకి తొలి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అయితే ప్రస్తుతం ఎవరు రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు? జగదీప్ ధన్ఖడ్. మన దేశ ప్రస్తుత చైర్మన్, రాజ్యసభ చైర్మన్, అలాగే ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి 2022 యునెస్కో శాంతి బహుమతి ఎవరికి లభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.